నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. కుల సంఘాల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తుందన్న మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమాలకు పాల్పడిన వారికి తమ పార్టీలో స్థానం లేదన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తుందన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం, యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జగ్గన్నపేట గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో మరియు వెంకటాపురం మండలంలో లక్ష్మీదేవి బోద్రవాపై 1,15 లక్షల రూపాయలతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి గోవింద్రపేట మన వెంకటాపురం అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఎప్పుడైనా మీ ఇళ్ళ కాడికో మీ మండలాల కాడికి వచ్చి ఇచ్చేది, కానీ టైం సరిపోయేటట్లేదు. 3 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ వస్తే ఏం ఇవ్వడానికి లేదు, ఏం ముట్టుకోవడానికి లేదు. అందుకోసం మేము కూడా ఇవాళ చాలా ఊర్లలో గుళ్ళు, బళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు, మహిళా భవనాలు, రోడ్లు అన్నీ ఇప్పటికీ 8 గంటల నుంచి ఇప్పటిదాకా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశ అధ్యక్షులు ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ కానీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల కరెంటు, ఇప్పుడు 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా ఉచితంగా బస్సు ప్రయాణము. మరి మహిళలకు కూడా మన దగ్గర కూడా మన జిల్లాలో కలెక్టర్ గారు మరి సీఎం గారు చెప్పడం జరిగింది కాబట్టి వస్తుంది. కాబట్టి మరి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టకూడదు, మళ్ళీ 5-6 నెలల దాకా ఆపకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం. ఇంకా లేదా ఇంకేదైనా కావచ్చు, లేదా 4 రూపాయలు మిగిలితే దాన్ని ఏదైనా ఉపయోగపడే విధంగా 4 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఒక 5 రూపాయలు మనకు లాభం వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి మీరు ఆ రకంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో కరీంనగర్ బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆత్మీయ సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కుల సంఘాల ఐక్య వేదిక సభకు వైద్యులు అంజన్ కుమార్ ఆహ్వాన కమిటీ చైర్మన్ గా అధ్యక్షత వహించగా వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్కి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసిన వివిధ బీసీ కుల సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. బలహీన వర్గాల మంత్రిగా ఇక్కడికి వచ్చానని మీరంతా తనను మరింత ముందుకు నడపాలన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. నన్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి అందరూ కూడా పేరు హృదయపూర్వకంగా, అంతేగాక ఇంకా ఏ విధంగా ముందుకు మన వర్గాలు ముందుకుపోతాయని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు. దీని తర్వాత వాళ్ళని ఆర్థికంగా ఎదురుచేయడానికి ప్రణాళికలు మీరు కూడా కోరుతా ఉన్నారు. ఇలా సంఘాలుగా కార్పొరేషన్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో ఆర్థికంగా ఆ యొక్క తొలి అడుగును మరి అడుగుగా ముందుగా మన యొక్క రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పెరిగి అందుకునేలాగా పోరాటం చేసి ముందుకు పోయే విధంగా మన సంకల్పం ఉండాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒకసారి అందరూ కూడా మనం చేస్తూ మీ అందరి ఆకాంక్షలు, ఆశీర్వచనం నాకు కొండంత బలంగా భావిస్తూ నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ కార్పొరేషన్లు అట్టి ఉత్సవ విగ్రహాలు కాదు, రేపు పొద్దున అన్ని వర్గాల యొక్క మార్గదర్శకాలకు వేదికలుగా మార్చే విధంగా ఆర్థిక పరిపుష్టి, సామాజిక మార్పు, రాజకీయ మార్పు అన్ని రకాలుగా అందుకోవడానికి వృత్తిపరంగా, ఉపాధి పరంగా వాటిని వేదిక చేసుకొని తీసుకుపోయే విధంగా ప్రణాళికలు తయారు చేయమని చెప్పుకోవచ్చు. అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువులపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడంలో నిమగ్నమైందని విమర్శించారు. వందలాది పోలీసులు వచ్చి 3 గంటల రాత్రి సమయంలో అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమైనా బందిపోటా అని ఆయన ప్రశ్నించారు. 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి
100 మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు తప్పకుండా ప్రజా కోర్టులో నిలబెట్టి కోర్టు కడిగర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం. జీవితం అంతా నా అయ్య లీడర్ గారు, తాత లీడర్ గారు ప్రజల ఆశీస్సులతో ఒక ఎంపీటీసీగా, ఒక మండల ప్రెసిడెంట్గా 3 సార్లు. ఇక గూడూరు మండలం మట్టేవాడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 3 నెలల్లో 6 గ్యారంటీ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అడ్డదారిలో వచ్చే నాయకులను రాణించేది లేదని, ఎవరు వచ్చినా వారిని తీసుకునేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ను అత్యధిక మేజార్తో గెలిపించాలని కోరారు. నేను ఒకటే చెప్పా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ గ్రామాలలో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మిమ్మల్ని అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా నేను చర్యలు తీసుకుంటా. స్థానికంగా నేను ఉంటా. మీరు నన్ను కోరుకున్నారు, మీరు కోరిక నన్ను గెలిపించిన విధంగానే నేను మీ సమస్యలకు మీకు ఒక మార్గం చూపిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దొరవారి తిమ్మాపురం చాలా దూరంలో ఉండే గ్రామం, మనకు రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం. నేను ఇంతకుముందు ఎలక్షన్లో 2-3 సార్లు పోవడం జరిగింది. ఏ ఊర్లోనైనా కూడా ఒకవేళ కనుక చేరికలు ఉన్నాయి అంటే మీ గ్రామం నుండి మీరందరూ సమిష్టిగా తీర్మానం చేస్తేనే ఏ నాయకుడికైనా కాంగ్రెస్ పార్టీలో చోటు ఉంటుంది. ఏ నాయకుడికి కూడా వాళ్ళకు ఏదో దొడ్డదారిలో వస్తే మేము కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చినటువంటి దరఖాస్తులకు, వారు ఏదైతే కష్టాలు అనుభవించారో కష్టాలకు నేను ఉంటా, మీ వెన్నంటూ ఉంటా. కాంగ్రెస్ పార్టీని ప్రజా పథకంలో అలాగే అభివృద్ధి పథకంలో నడిపిద్దాం. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి వాళ్ళకందరికీ సభకు తెలియజేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజా కోర్టులో కాంగ్రెస్ బీజేపీలకు శిక్ష తప్పదని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని, న్యాయ పోరాటం చేస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇదో రాజకీయ కుట్ర, కోర్టు ఆర్డర్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఆమెను అరెస్ట్ చేయొద్దు, ఏదైనా ఉంటే కోర్టులో నిరూపించమని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కావాలని మోడీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమ వాళ్ళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద లెక్కలేదు అరెస్ట్ ఇట్లా కానీ ప్రజాస్వామ్యం పరంగా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్కటే మీద 6 గంటల తర్వాత 6 గంటల తర్వాత అరెస్ట్ చేసి మోడీ గారు కూడా కించపరిచినట్టే దయచేసి చేసుకునేదా తెలంగాణలో తెలియజేస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రధాన రహదారిపై ఈడీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ ధర్నా చేస్తూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ మోదీ ఈడీని వాడుకుంటూ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. నరసాపూర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసులకు భయపడేది లేదన్నారు. ఉద్యమ పార్టీ నుంచి వచ్చాం, కేసులు ఎన్నైనా కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. వారిని కూడా భయపెట్టి భయభ్రాంతం చేసి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు సంబంధించి ఏదైనా పనులు చేస్తే దాన్ని కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి మనం ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ శాశ్వతం కాదు. 4 రోజుల ఆటనే చూస్తున్నాం మనం. మళ్ళీ కేసీఆర్ గారు కథం ముందుకు వెళ్తే మాకు ఎవరు కూడా ఆగదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు ఉంటాం. మొదట లాఠీతో ఒకవేళ మనం నిజంగా కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి లాఠీతో పడితే మొదట మా మీద వేసుకుంటే తప్ప నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మరి చాలా ఉన్నట్టయితే మరి ఈరోజు వారు కావాలని వచ్చి కోర్టు కూడా సుప్రీం కోర్టు కూడా మేము ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎటువంటి అరెస్ట్ చేయొద్దు, ఎంక్వైరీ చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు కావాలని స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు కవిత అరెస్టుతో మరి మన కేసీఆర్ గారిని కృంగతీయాలని, అదేవిధంగా కార్యకర్తల నాయకులకు మనోభావాలను దెబ్బతీయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, కక్ష సాధింపు చర్య, రాజకీయ చర్యగా మనమందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కుకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం బాధాకర విషయమని, రాజకీయ కక్షతో అరెస్టుకు పాల్పడ్డారని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేయడం అనేది న్యాయపరమైన చర్య కాదని, వేల కోట్లు దోచుకొని దేశాన్ని విడిచిన వారిని వదిలి రాజకీయ కక్షతో చిన్న చిన్న కేసులలో ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిన్న ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది బాధాకర విషయం. రాజకీయ కక్షలతో 2 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం మీద, టీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసు పెట్టాలన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ముందుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ నోటిఫికేషన్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా 1 డే బిఫోర్ ఆగకపత్రం వహించిన కవితను ఒక చిన్న కేసులో ఇలా దేశాన్ని వదిలి పారిపోయి 1000, 10,000, 20,000 కోట్ల రూపాయలు భారతదేశాన్ని, న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో, కానీ వాళ్ళు నేను అరెస్ట్ తీరు కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ 1900 కోట్లు ఉన్నప్పటికీ కూడా వచ్చి నేను అరెస్ట్ చేయడం అనేది అది పూర్తిగా ఖండిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా. శ్రీ భద్రకాళి అమ్మవారి మాడ వీధుల నిర్మాణానికి కూడా అధికారులతో పాటు దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ అధికారులు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీకు రాగానే మాడ వీధుల నిర్మాణం చేపట్టడం హర్షణీయమని, 30 కోట్ల రూపాయలతో భద్రమ్మ గుట్ట చుట్టూ మాడ వీధుల నిర్మాణం చేయబడుతుందని, మాడ వీధుల నిర్మాణంతో ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఆలయ అర్చకులు శేషు అన్నారు. అని వేదం చెప్తోంది. దేవహితమైన ఆయుర్దాయం కావాలి, దేవహితమైన పనులు చేయాలి. అప్పుడే ధర్మబద్ధమైన జీవనం, సమస్త ప్రాణికోటి సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. వేదం సమస్త ప్రాణులు క్షేమంగా ఉండాలి, ఎవడు దుఃఖపడకూడదు. అంటే ఏం చేయాలి? మనం దేవహితమైన పనులను మనం చేయాలి. ఆ పరంపరలో మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సౌమనస్యంతో ఈ మాడవి టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరిగితే పండ్ల ముగ్గురే పండివాడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ దాకా ప్రతి వాడికి గిరాకీ ఉంటుంది, గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బహుముఖ ప్రయోజనాలు ఉన్న ఈ మాడవీధులు పుడాధికారులచే ఈరోజు ప్రారంభింపబడ్డాయి. దీనికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, శ్రీమతి కొండా సురేఖ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక పార్లమెంటు ఎన్నికలలో భాగంగానే సీఏఏ జీవోను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 76వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అనబేరి ప్రభాకరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడా మాట్లాడుతూ పేద ప్రజలకు లక్షల ఎకరాల భూములను పంపిణీ చేయించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాట వీరులదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా హక్కున్నది. ఎందుకంటే అప్పుడు మరి సాయుధ పోరాటంలో కూడా పరోక్షంగా ఉన్నా, దూరం ఉన్నా
ఆకర్షించినటువంటి పరిస్థితి కాబట్టి చెప్తా ఉన్నాం. యాగమంతా కమ్యూనిస్టులదే, పోరాటమంతా కమ్యూనిస్టులదే, ప్రాణాలపై ప్రాణం పోగొట్టుకుంటే కమ్యూనిస్టులే. కాబట్టి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ సమితి ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలలో తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడే మరి విప్లవ కుమారి గారు మరి బిడ్డ వల్ల మనవరందరూ కూడా మనవరాలు కూడా మరి ఇక్కడ రావడం చాలా సంతోషం. అందుకనే 60,000 ప్రభాకర్ రావు గారి ఆశయాలు నెరవేర్చేసి మన ముందుకు పోదామని చెప్పి తెలియపరుస్తూ మీ అందరికీ నమస్కారం చెప్తూ ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనైతిక అరెస్టును ఖండిస్తూ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ మోదీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ లు కలిసి కుట్రలు పన్నారని, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు మళ్లీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని జక్కా వెంకటరెడ్డి విమర్శించారు. నిన్న జరిగిన ఈడీ దాడి ఏదైతుందో మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క దాడిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఒక ఆడపడుచుని శుక్రవారం పూట, అది కూడా సాయంత్రం పూట లైట్లు వెలిగినాక ఈ యొక్క ఆడపడుచుని మనం గౌరవిస్తాం. తెలంగాణలో ఆ గౌరవం మనం ఆడపడుచును లక్ష్మీదేవిలాగా పూజిస్తాం. అట్లాంటి ఒక తెలంగాణ ఆడపడుచుని తీసుకెళ్ళి ఆ మోడీ ఏం సాధిస్తాడో రేపు చూడాలి. అయ్యా మోడీ గారు, తెలంగాణ రాష్ట్రం ప్రజల తరఫున కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని నిర్మించి ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇదే డ్రామాలు చేసి కేసీఆర్ గారిని మీరు అందరు కలిసి ఓడగొట్టిర్రు. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ముందు మోడీ ఏమో సాయంత్రం వస్తాడు, ఈడీ ఏమో పొద్దుగాలు వస్తుంది. అయ్యా గతంలోనే చెప్పినాం మేము, తెలంగాణలో కేసీఆర్ గారిని ఏదో అరెస్ట్లకో లేకపోతే ఈసీబీల రైడ్లకో వాటికో వీటికో ఎట్టి పరిస్థితుల్లో భయపడే కేసీఆర్ కాదు. తెలంగాణకు మేమందరం కూడా పీర్జాదిగూడ ప్రజలు కానీ లేకపోతే యావత్ రాష్ట్ర ప్రజలు కానీ అండగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో గులాబీ జెండాను మరొకసారి ఎగిరేసుకుంటామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం రోజుకు మద్దతు ఇస్తాను అని తెలిసి రాకపోవడం బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉయ్యాల నవీన్ గౌడ్ ఇంటి ముందు బీజేపీ కార్పొరేటర్ లీలానాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుల నీలం మధు ముద్రాజ్ జన్మదిన వేడుకలు లగ్డారం కంచర్ల అశోక్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. రాఘవేంద్ర, ఎండి సయ్యద్ అలీ యాదగిరి, ఇస్నాపూర్ రామ్ కిరణ్, భాదవత్ నరేష్ నాయక్ వారి మిత్రులు పాల్గొన్నారు. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం నవాపేట్లో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఉత్సాహ కమిటీ చైర్మన్ మైదం ప్రభాకర్, జీడికల్లో శ్రీ వీరాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉత్సాహ కమిటీ చైర్మన్ గా ఏల నరసింహమూర్తి డైరెక్టర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన అర్చకులతో ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.
ఇక ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించారు. కేసీఆర్ ఇటువంటి బెదిరింపులకు భయపడే మనిషి కాదని, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఆయన అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీగా గొల్లెపాలెం ధనమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజల ఆదరణ అభిమానం మరవలేందని, ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. రామచంద్రపురం ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకోవడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు తొలిసారిగా భీమేశ్వర స్వామిని దర్శించుకుని ఇలా గొల్లపాలెం అమ్మవారి గుడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా దళిత సోదరిమణులను అందరినీ కలిసి వాళ్ళ యొక్క మద్దతును కోరడం జరిగింది. మరి వాళ్ళు కోరుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా, అలాగే బీసీలు వ్యతిరేకగా, సమస్త ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పార్టీ ఇది. మరి అందరూ కూడా తొంగలోకి తొక్కాలి ఈ పార్టీని. ఈ పార్టీ రాక్షస పాలన కొనసాగిస్తుందని అందరూ గుర్తించారు. అందుకనే అంబేద్కర్ గారు అందరికీ అందజేసిన ఈ ఓటు హక్కుతో తగిన బుద్ధి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తారని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమల గ్రామంలో ఘనంగా 3 రోజుల పాటు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, సుచరిత, కొమరయ్య ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, వెలిమల గ్రామ మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్, వెలిమల మైనార్టీ విలేజ్ ప్రెసిడెంట్ ఎండి అరేఫ్, టింకు గౌడ్, అమరేందర్ రెడ్డి, నందు గౌడ్ భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈడీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా కోర్టు ధిక్కారం చేశారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని నరేందర్ అన్నారు. మా అధినేత కేసీఆర్ గారి కూతురు కవితక్కను ఈడీ నిన్న అరెస్టు చేయడం అన్నది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఏదైతే తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే హాజరారు. అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. మీరేం చేస్తున్నారో, మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే బంతిని పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా, శాంతియుతంగా, ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది, మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీ శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఇతర రాజకీయ పార్టీలను అణచివేసే ధోరణిని మోదీ ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి 5:20కి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఖాతరు చేయకుండా కలిపి మాతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసిన కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్రం వైఖరి వైదొలగాలని చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకు వైఖరి మంచిది కాదని చెప్పి ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ మరి మళ్ళీ వెంటనే కవితక్క గారిని విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జై తెలంగాణ. వికారాబాద్ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మోదీ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పడిగాల అశోక్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐటీ, ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సీతక్క. కుల సంఘాల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులతో తమ కార్యకర్తలను వేధిస్తుందన్న మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమాలకు పాల్పడిన వారికి తమ పార్టీలో స్థానం లేదన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తుందన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.